హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బగారా రైస్‌ని చేసి చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కంపల్సరీ. తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక్క సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నాను. మీరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను రైస్‌ని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని దానిపైన పాన్ పెట్టుకొని దానిలో పులావ్ స్పైసెస్ వేసుకుని ఫ్రై చేస్తున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 మిర్చి అలా చీలికలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక తర్వాత దానిలోకి ఎసరును పోసుకోవాలండి. ఇక్కడ నేను 3 గ్లాసుల రైస్‌ని తీసుకున్నాను. అందుకని 6 గ్లాసులు వాటర్ పోసుకొని దానిలో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టి ఎసరు కాగేంత వరకు హై ఫ్లేమ్‌లో పెట్టి మరిగించుకోవాలి ఆ వాటర్‌ని. ఎసరు మరిగిన తర్వాత దానిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కదిపి మూత పెట్టుకోవాలి. తర్వాత ఎసరు కాగిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ దాన్ని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లోకి వచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. అంతేనండి, అయిపోతుంది. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మనం నార్మల్‌గా రైస్ ఉడికించుకున్నట్లుగానే దీన్ని కూడా ఉడికించుకుంటే అయిపోతుంది. కాకపోతే మనం ముందల స్పైసెస్ కొత్తిమీర, పుదీనా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అంతేనండి, ఉంటాను. బాయ్.